కంచరపాలెం కూటికుప్పల సూర్యారావు హాస్పిటల్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు పౌష్టికాహార కిట్లను అందజేసిన డాక్టర్ కూటికుప్పల ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పాటిస్తూ హైలీ యాక్టివ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ సదస్సును విశాఖ కంచరపాలెం వద్ద డాక్టర్ కూటికుప్పల సూర్యారావు హాస్పిటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు సూర్యారావు మాట్లాడుతూ 1981లో ఎయిడ్స్ తాకిడికి అమెరికా లాంటి అగ్రదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో జయకేతనం ఎగురవేస్తున్న తరుణంలో ఎండుటాకులా వెలువెల్లాడిపోయింది. వేల కొద్ది యువకులు ఎయిడ్స్ అని తెలిసిన 2 ఏళ్లలోనే అత్యంత దయనీయంగా మరణిస్తూ ఉండేవారు. నేడు 2024 ఇప్పుడు ఎయిడ్స్ ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే. ఎయిడ్స్ కు గురి కాకుండా ఎలాగ కాపాడుకోవచ్చు, ఒకవేళ వచ్చిందని తెలిస్తే వెంటనే 72 గంటలలోపు పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిన్ మందులు వాడి ఎలాగ నెగిటివ్ చేసుకోవచ్చో అద్భుత ఫార్ములాలు అందుబాటులోకి వచ్చాయి. అలసత్వం, ఉదాసీనత లేకుండా ఓ షుగర్ పేషెంట్, ఓ బీపీ పేషెంట్ మాదిరి రోజు 30 రూపాయలు ఖరీదు చేసే ఒక మాత్ర క్రమం తప్పకుండా వేసుకుని క్రమశిక్షణతో జీవితం గడిపితే ఎయిడ్స్ రోగులు ఈ రోజు 80 ఏండ్ల వరకు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా జీవిస్తున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ ప్రఖ్యాత వైద్య జనరల్ లాన్సెట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధక బృందం సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అమెరికా సంస్థ అధ్యయనాలు తాజాగా ఘంటాపథంగా వెలువరించాయి. ఉద్దేశం ఏంటంటే చాలా మంది పేషెంట్లు మందులు పడచాలనుకుంటారు. మందులు పడకారం తీసుకుంటేనే ఇమ్యూనిటీ పెరుగుతుంది వారికి. వాట్ ఈజ్ ఇమ్యూనిటీ? రోగములపై అని పట్టుకోమైన ఈ పోషకాహార ఊడులో ఉద్దేశం ఏంటంటే చాలా మంది పేషెంట్లు మందులు పడచాలనుకుంటారు. బాబు 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 ఆగాలి ఆగాలి, ఇక మాట్లాడకూడదు. పంపిస్తాను. మాట్లాడుతూ పేషెంట్ కి రికవరీ అనేది బాగుంటుంది, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ పేషెంట్స్ కి ఏంటంటే యూజువల్లీ వాళ్ళు ఓపెన్ సర్జరీయే బెటర్ అనుకొని చాలా ఓల్డ్ పార్ట్స్ ఉన్నాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే పేషెంట్స్ అందరికీ ఎప్పుడైతే టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుందో మీరు బెటర్ టెక్నాలజీని మీ లైఫ్లోని ఇన్వైట్ చేస్తే దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద పేషెంట్స్. థ్యాంక్ యూ.